గుడ్ మార్నింగ్ మిత్రులారా, గుడ్ మార్నింగ్ ఆల్ సబ్స్క్రైబర్స్. మీరు బాగున్నారా? నేను సత్యం రచయిత బాగున్నాను. మీరు బాగున్నది కోరుకుంటున్నాను. ఈరోజు మన కిషన్ సేఠ్, మన శంకర సావుకారి కొడుకు అయినటువంటి కిషన్ సేఠ్ దగ్గరికి రావడం జరిగింది. చూడండి ఫ్రెండ్స్, ఎంత మంచిగా కూర్చున్నారో మన ఇద్దరు దంపతులు. వీరికి మీరందరూ ఆశీర్వాదాలు ఇవ్వాలి. వీళ్ళు సావుకారులు, అంటే మన వెనకట కోమటలు, అందరూ కోమటి సావుకారులు అంతేనా సేటు? ఏమంటారు, ఏమందరు కోమట్లు. ఇప్పుడు స్టైల్గా వైశ్యులు అంటుంది. కానీ నేను చెప్పేది ఏంటంటే మిత్రులారా, ఎక్కడ పోయినాయి ఆ అరవ్వ లడ్డూలు, ఎక్కడ పోయినాయి ఆ శంకర సావుకారి గారెప్పాలు, ఎక్కడ పోయినాయి మనం బీర్ సీసాలా పోయి గ్యాస్ను నింపుకొచ్చుకునే రోజులు ఎక్కడ పోయినాయి? అవి కుంటు పడిపోతున్నాయి ఫ్రెండ్స్. వీళ్ళు చూడండి, ఒకప్పుడు కలకలలు ఆడుతూ కూర్చునే దుకాణం, ఇద్దరు అలా ప్రశాంతంగా కూర్చున్నారు. ఎలాంటి గిరాకీ లేదు, ఏం లేదు. ఎందువలన? ఈ సూపర్ మార్కెట్లు, ఈ డీమార్ట్లు, ఈ వాల్మార్ట్లు రావడం వల్ల. సేటు మీరు ఒకసారి చెప్పండి వీటి గురించి. ఏమో చెప్పడమే, సూపర్ మార్కెట్ వచ్చింది. ఇప్పుడు ఇవన్నీ మనకు సూపర్ మార్కెట్లు, షాపులు, పెద్ద పెద్ద షాపులు వచ్చారు, ఏమి లేదు గిరాకులు. మేము ఎలా బతకాలి అంటున్నారు చెప్పండి. ఇప్పుడు షావుకారులు అనే ఒక కులం, అంటే ఒక క్యాస్ట్ ఉండే, అది కనుమరుగైపోతున్నట్టు అనిపిస్తుంది నాకు. మీరేమంటారు షావుకారు చెట్టు? పోయింది, దాన్ని విలువ పోతుంది, విలువ పోతుంది, గిరాకులు లేవు. ఎక్కడ పోయినా మొత్తం షాపులు, పెద్ద మార్కెట్లు. చిన్న చిన్న వ్యాపారి బతకడానికి కూడా ఇబ్బంది. ఇప్పుడు నేను కిషన్ సేట్ అంట షావుకారి నాకు ఒక నూనె ప్యాకెట్ను, ఒక అర్ధ కిలో పల్లీలు, ఒక శనగ పప్పు ఉద్దర ఇవ్వమంటారు. మీరేమంటారు సేటు? ఉద్దర లేదండి, గిరాకులు లేవు, మేము ఎక్కడికి వెళ్ళమంటాము. కానీ నేను ఊరోని కాబట్టి రేపు కాకుండా ఇల్లుండి ఇస్తాడనే ఉద్దేశంతో ఇస్తారా సేటు నాకు? అది ఇక చాలా ఇబ్బంది. ఎలాగొట్టకుండానే అది ఇచ్చుడే, కానీ చాలా ఇచ్చుడే కాదు, అది ఇవ్వడానికి కానీ ఏమి లేదు. కానీ ఇప్పుడు మీ పరిస్థితిని బట్టి మనం చేసి ఇచ్చుడే, అది మా పరిచయం మీదకి వెళ్ళి ఖచ్చితంగా 2 రోజులకు 3 రోజులకు పైసలు ఎటువవు అనే ఉద్దేశంతో ఇవ్వడం జరుగుతుంది ఫ్రెండ్స్. అదే మీరు సూపర్ మార్కెట్లకు పోతే, ఇస్తాడా ఫ్రెండ్స్? ₹1 కాదు, అక్కడ నీళ్ళు కూడా తాగని మనం గిరాకీ చేయకపోతే. ఇంకొకటి ఫ్రెండ్స్, మీకు సూపర్ మార్కెట్ వలన నష్టపోయేది ఏంటంటే, మనం ఒక వస్తువు తీసుకుందామని పోతాం, ఒక నూనె ప్యాకెటో లేకుంటే ఒక కొబ్బరి నూనె డబ్బాను తీసుకొని పోతాం. వాడు ఏం చేస్తాడంటే ఒక 10 లక్షల మాల నీకు చూపిస్తాడు ఫ్రెండ్స్. 10 లక్షల మాల చూపిస్తాడు. అందులో పోయి నిల్చోగానే ఇది కొనాలి, అది కొనాలి, ఇది కొనాలి, ఒక బుట్టి ఇస్తాడు ఫ్రెండ్స్. ఆ బుట్టి ఇస్తాడు. అన్నీ మనం వేసుకపోయినా ఒక 2-3 వేల రూపాయలు మొత్తం ఆనే వారేసి వస్తాం ఫ్రెండ్స్. ఇది నిజమా కాదా? ఇక్కడ మనం ఏది కావాల్సిన అదే లోపలికి తీసి సేట్ ఇచ్చేస్తే అది పట్టుకొని వెళ్ళిపోతాం. కాకపోతే ఆడికి సూపర్ మార్కెట్కి పోతే మనకు నష్టపోయేది ఏంటంటే, అన్నీ మనకు నిత్యావసర వస్తువులు అన్నీ కనబడుతూ ఉంటాయి. అబ్బాయి ఇది తీసుకుంటే మంచిగుండు, అది తీసుకుంటే మంచిగుండు, ఇది తీసుకుంటే మంచిగుండు అని అనిపిస్తుంది ఫ్రెండ్స్. నేను ఏమంటున్నాను, మన అన్ని సాంప్రదాయాలు, కట్టుబాట్లు అన్నీ మంట కలిసిపోతున్నాయి ఫ్రెండ్స్. ఇప్పుడు షర్టు ఓకే, థ్యాంక్ యూ, మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్. నేను ఏమంటున్నానంటే, ఇప్పుడు గోవులు ఎక్కడ పోయినాయి ఫ్రెండ్స్? కోళ్ళు ఎక్కడ పోయినాయి? ఆవులు ఎక్కడ పోయినాయి? చెట్లు ఎక్కడ పోతున్నాయి? ఇవన్నీ మనం అంటాము పైకి రావడానికి అంటాం. పైకి రావడం, నాశనం రావడానికి అని నాకు అనిపిస్తుంది ఫ్రెండ్స్. ఈవెన్ ఇప్పుడు మా ఇంటికాడ ఒక కోడి లేదు ఫ్రెండ్స్. ఒక కోడి గుడ్లు వచ్చి మళ్ళీ దుకాణంలో కొనుక్కోవాలి. ఒక ఇది లేదు, ఒక అది లేదు. ఫ్రెండ్స్ ఒక్క నిమిషం, నేను బండి స్టార్ట్ చేస్తాను. చేసేటప్పుడు ఎడిటింగ్ చేయాలి, మీకు కనబడుతుంది. అప్పటికి అది చెప్తా కనబడుతుంది. లైవ్ ముట్టకు, లైవ్ ఉన్నది. ఇది నడుస్తుంది. ఎవరిదాకా ఇంటర్వ్యూ చేసిన సేపు